హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? ఈరోజు మా ఊరి న్యాచురల్ స్విమ్మింగ్ పూల్ని చూపించబోతున్నాను. ఇదిగో ఇదే దారి, వెళ్దాం రండి. పక్కనే ఒక 1/2 కిలోమీటర్ ఉంటుంది. చిన్నప్పుడు అంతా మేము కుర్రోళ్ళం అందరమే, చిన్న గుంటలం అందరమే ఇదే స్విమ్మింగ్ పూల్లో స్నానం చేసేవాళ్ళము. ఇంకెండాకాలం వస్తే రోజుకు 3-4 సార్లు ఇందులోనే ఉండేవాళ్ళము. చాలా అద్భుతంగా ఉంటుంది, స్వచ్ఛమైన వాటరు. అది పారే స్విమ్మింగ్ పూల్ అనమాట. మీకు చూపిస్తాను రండి. ఇదిగో ఈ తాడి చెట్ల గుండా, పొలాల గుండా అట్లా వెళ్ళాలి. కొంచెం దూరం దగ్గరికి వచ్చేసామండి. ఇంచుమించు 1/2 కిలోమీటర్ అన్నాను కదా, 1/4 కిలోమీటర్ దగ్గర వచ్చేసాము. రండి చూపిస్తాను. వ్యవసాయకాలం అయితే ఇదంతా పచ్చని పొలాలు ఉంటాయి. ఈ చిన్న తాటి చెట్టు, ఇవన్నీ చింత చెట్లు. చింతపండ్లు తినుకుంటూ స్విమ్మింగ్ పూల్ దగ్గరికి వెళ్ళే వాళ్ళమి. కొంచెం ముందుకు వెళ్దాం, దగ్గరికి వచ్చేసాము. ఫ్రెండ్స్, అదిగా చెట్లు కనబడుతున్నాయి కదా, అక్కడే ఉంది నేచురల్ స్విమ్మింగ్ పూల్. అదిగోండి ఆ కొండలు కనబడుతున్నాయి కదండి, చాలా పెద్ద పర్వతం అది. ఆ కొండ మీద నుంచి 7 వాటర్ ఫాల్స్ ఉంటాయి. ఇటు సైడ్ 7 దారులు ఉంటాయి, వాటర్ వస్తుంది 7 దారులు కూడా. మరి అవతల పక్క ఎన్ని ఉన్నాయో తెలీదు. ఇంకండి వచ్చాం స్విమ్మింగ్ పూల్ దగ్గరికి. ఇదే కొంతమంది అప్పుడప్పుడు ఇక్కడ బట్టలు ఉతుకుతుంటారు లేడీస్ వచ్చి. ఇంకోండి స్వచ్ఛమైన స్విమ్మింగ్ పూలు. పక్కనే నేరేడు చెట్టు కూడా ఉంది. సీజన్లో అయితే నేరేడు పళ్ళు తినుకుంటూ ఇక్కడ స్నానాలు చేస్తూ ఉంటాము. ఇదిగోండి స్వచ్ఛమైన వాటర్ స్విమ్మింగ్ పూల్, నేచురల్ స్విమ్మింగ్ పూల్ అనమాట. ఇది మేము పెట్టాము ఆ పేరు స్విమ్మింగ్ పూల్ అని. ఈ గుమ్మి చాలా బాగుంటుంది, వాటర్ పారుతూ ఉంటుంది. స్నానం చేసిన స్విమ్మింగ్ పూల్ అయితే వాటర్ మారుస్తూ ఉండాలా, ఇందులో మార్చవసరం లేదు. ఈ నీళ్ళు నిత్యము పారుతూ ఉంటుంది కాబట్టి వాటర్ మార్చవసరం లేదు. మా బావగారు మా తమ్ముడు వీడియోలు తీస్తున్నారు చాలా సీరియస్గా. చూడండి వాటర్ ఎంత ఫ్రెష్గా ఉంటుందో. ఏదో జంతువులాగా ఉంది, ఎద్దు చూస్తుంది చూడండి. ఎవరో వచ్చారు, నాలాగే ఉన్నాయి 3 ఎద్దులని చూస్తుంది. చూడండి ఫ్రెష్ వాటర్, కలుషితం లేని వాటర్. మనమే కలగలు చేసేయాలి తప్ప ఎప్పుడు ఫ్రెష్గా. కింద రాళ్ళు కనబడుతూ ఉంటాయి, వర్షాకాలం అయితే ఇంక ఎక్కువ వస్తుంటుంది. పెద్ద గడ్డలా పారుతూ ఉంటుంది. కింద చిన్న చిన్న చేపలు కూడా ఉన్నాయి. ఇవి చిన్న చిన్న చేపలు పారుతున్నాయి. అవి నీటిలో దిగి నిలబడితే కరిసిస్తుంటాయి కాళ్ళకు. ఇంకెందుకు ఆలస్యం, మరి నీటిని చూస్తుంటే మనసు ఆగాలనిపించట్లేదు. స్నానం చేసేద్దాం. ఎంత బాగుందో, చల్లగా. చాలా రోజులైంది, రోజులు కాదు సంవత్సరాలు అయ్యింది. ఈ నీటిలోని పాములు కూడా ఉంటాయండి, తాబేళ్ళు ఉంటాయి, పాములు ఉంటాయి. ముఖ్యంగా ఆ రాళ్ళ కన్నాల్లో పాములు ఉంటాయి. అయినా మనం వెళ్ళి అందులో ములిగేసరికి ఆ పాములు పోతూ ఉంటాయి భయపడిపోయి. ఇదిగో మీకు ఒక పాముని చూపిస్తున్నాను చూడండి. నేను స్నానం చేసిన పక్కన ఉంది. అది నోరు బయటికి తీస్తుంది నాలుకని. చూసారా, బుర్ర కనబడుతుంది రాయి కింద. అదిగా నాలుక బయటికి తీస్తుంది. స్నానం చేస్తుంటే అది కనిపించింది. అయితే దాన్ని బయటికి లాగుదాం అనుకున్నాం, ఎందుకులే అని వదిలేసాము. ఫోన్లో దాని పని దాన్ని చూసుకుంటుంది, దాన్ని ఎందుకు డిస్టర్బ్ చేయడం అని. చూసారండి, పాము తలకాయ కనబడుతుంది, లోపల ఉంది అది కన్నంలో. దాన్ని వదిలేసాం అనమాట. పాముని చూసేసరికి మా వాళ్ళు ఎక్కువసేపు స్నానం చేయలేదు. నేనే కాసేపు స్నానం చేసి బయటకు వస్తాం. మా తమ్ముడు వెనకేత పడుతున్నాడు. భూమి మీద ఈ 2 బర్రెలకు ఎటు స్థలం లేక నీటిలో కొట్టుమిట్లాడుతున్నాయి. చూడండి, మా బావగారు రిపోర్టర్ అనమాట, న్యూస్ లీడరు. అలాగే రిపోర్ట్లు ఇస్తుంటాడు. చూసారు కదండి, ఇదండి మా ఊరు స్విమ్మింగ్ పూల్. అద్భుతంగా ఉంటుంది గుమ్మి. ఎప్పుడైనా మీరు వచ్చి ఎండాకాలం అయినా ఎప్పుడైనా స్నానం చేయాలనుకుంటే మరి రండి, వెళ్దాం. మిమ్మల్ని తీసుకెళ్తాను, చక్కగా స్నానం చేయొచ్చు. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మళ్ళీ ఇంకెప్పుడైనా కలుద్దాం. బాయ్ బాయ్. వీడియో ఆపేసి పదండి బావగారు, మరొక కొత్త వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్.